Okay, let me start with a shocking fact. Present India world లో థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్, బట్ స్టిల్ 90% ఇండియన్ స్టార్టప్స్ ఫస్ట్ 5 ఇయర్స్లోనే ఫెయిల్ అవుతున్నాయి. ఎస్, 9 out of 10 స్టార్టప్స్ క్లోజ్ అవుతున్నాయి. స్టేజిల్లా, ఆస్క్మీ, జబోంగ్ లాంటి స్టార్టప్స్ మీకు గుర్తున్నాయా? ఒకప్పుడు ఇవి మార్కెట్లో హాట్ స్టార్టప్స్, కోట్ల ఫండింగ్, మీడియా హైప్, బెస్ట్ టాలెంట్. కానీ ఈరోజు దే ఆర్ కేస్ స్టడీస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో క్వశ్చన్ ఏంటంటే, మనీ ఉన్నా, ఐడియా ఉన్నా, టీమ్ ఉన్నా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇండియాలో స్టార్టప్ కల్చర్ బూమ్లో ఉంది. యూనికార్న్స్, షార్క్ ట్యాంక్, వీసీ ఫండింగ్, ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్. బట్ బిహైండ్ దిస్ గ్లామర్, గ్రౌండ్ రియాలిటీ వెరీ డిఫరెంట్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నది ఇండియన్ స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో, రిపీటింగ్ మిస్టేక్స్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఎంటర్ప్రీనర్స్ ఏం నేర్చుకోవాలి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, మార్కెట్ ప్రాబ్లమ్స్. రాంగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, స్టార్టప్ ఫెయిల్యూర్స్లో నెంబర్ ఆఫ్ రీజన్ మార్కెట్ ప్రాబ్లం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, కస్టమర్కి అసలు ప్రాబ్లమే లేదు. చాలా ఫౌండర్స్ ఐడియాస్ని లవ్ చేస్తారు, కస్టమర్ పెయిన్ని కాదు. ఇండియాలో కామన్ మిస్టేక్స్, యూఎస్ స్టార్టప్స్ని కాపీ చేయడం, అర్బన్ ఎలైట్ కోసం ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం, ఇండియా ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ని ఇగ్నోర్ చేయడం. కేస్ ఎగ్జాంపుల్ స్టేజిల్లా బడ్జెట్ హోమ్ స్టేస్ని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేసింది. ఐడియా బ్యాడ్ కాదు, బట్ మార్కెట్ రెడీ కాదు. సప్లై ఫ్రాగ్మెంటెడ్, ట్రస్ట్ ఇష్యూస్, క్వాలిటీ ఇన్కన్సిస్టెన్సీ వల్ల బిజినెస్ సర్వైవ్ అవ్వలేదు. నెంబర్ 2, ఫండింగ్ ఇష్యూస్, క్యాష్ బర్న్ వితౌట్ ప్రాఫిట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మనీ. ఫండింగ్ స్టార్టప్కి ఆక్సిజన్ లాంటిది, బట్ ప్రాబ్లం ఏంటి అంటే, టూ మచ్ ఫండింగ్ ఈజ్ ఈక్వల్ టు కేర్లెస్ స్పెండింగ్గా అవుతుంది. ఇండియాలో చాలా స్టార్టప్స్ హెవీ క్యాష్ బర్న్ చేస్తారు. యూనిట్ ఎకానమిక్స్ వర్క్ అవ్వకపోయినా ఫండింగ్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ గ్రో అవ్వాలి, ప్రాఫిట్స్ తర్వాత వస్తాయి అని. బట్ లేటర్ అసలు రాకపోతే? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్క్మీ హ్యూజ్ ఫండింగ్ రైజ్ చేసింది, మార్కెటింగ్, ఎక్స్పాన్షన్, స్పెండింగ్ అన్ని అగ్రెసివ్గా చేసింది. బట్ రెవెన్యూ స్లో, కాస్ట్ హై, ఫండింగ్ స్టాప్ అయ్యాక కొలాప్స్ అయిపోయింది. దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఫండింగ్ ఈజ్ ఫ్యూయల్, నాట్ బిజినెస్. ప్రాఫిటబుల్ మోడల్ లేకపోతే వాల్యుయేషన్ యూజ్లెస్గా అవుతుంది. రెవెన్యూ గ్రేటర్ దెన్ హైప్. నెంబర్ 3, టీమ్ అండ్ లీడర్షిప్ ప్రాబ్లమ్స్. స్టార్టప్స్ ఎక్సెల్ షీట్స్లో ఫెయిల్ అవ్వవు, మీటింగ్ రూమ్స్లో ఫెయిల్ అవుతాయి. కామన్ ఇష్యూస్ ఏంటంటే, కో ఫౌండర్ ఫైట్స్, ఈగో క్లాసెస్, క్లియర్ రోల్స్ లేకపోవడం, లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం. ఇండియాలో ఫ్రెండ్స్తో స్టార్టప్ స్టార్ట్ చేస్తారు, ఈక్విటీ, విజన్ క్లియర్గా ఉండదు. స్కేల్ అయ్యాక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. చాలా స్టార్టప్ ప్రొడక్ట్స్ ఫెయిల్ అవ్వలేదు, ఫౌండర్స్ టుగెదర్ వర్క్ చేయలేకపోయారు. దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, కో ఫౌండర్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్. రోల్స్ అండ్ ఈక్విటీ క్లియర్గా ఉండాలి. లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. నెంబర్ 4, ఎగ్జిక్యూషన్ ఫ్లాస్, టూ ఫాస్ట్ స్కేలింగ్. చాలా ఇండియన్ స్టార్టప్స్ టూ ఎర్లీ స్కేల్ చేస్తాయి. 1 సిటీలో సక్సెస్ అయితే వెంటనే 10 సిటీస్కి ఎక్స్పాన్షన్ అవుతాయి. కస్టమర్స్ ఎక్కువ సపోర్ట్ లేదు, టీమ్ ఫాస్ట్ హైర్ సిస్టమ్ లేదు, పిచ్ డెక్లో గ్రోత్ బాగుంటుంది, బట్ రియాలిటీలో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టినీ ఔల్ ఫాస్ట్గా సిటీస్ ఎక్స్పాండ్ చేసింది, బట్ ఆపరేషన్స్ వీక్, రెస్టారెంట్స్కి పేమెంట్స్ డిలే, కస్టమర్స్ అన్హ్యాపీ. దీని రిజల్టే బిజినెస్ సెట్ డౌన్. దీని నుంచి నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, ఫస్ట్ ప్రాసెస్ స్ట్రాంగ్ చేయాలి, స్కేల్ తర్వాత చేయాలి. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఈజ్ గోల్డ్. నెంబర్ 5, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ కాంపిటీషన్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఫౌండర్ ఫాల్ట్ కాదు. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ సడన్ గవర్నమెంట్ రూల్స్, పాలసీ చేంజెస్, బిగ్ ప్లేయర్స్ కాంపిటీషన్. దీనికి ఎగ్జాంపుల్ ఫిన్టెక్ కంప్లయన్స్, ఈడీ టెక్ రెగ్యులేషన్స్, ఫుడ్ డెలివరీ మార్జిన్స్. హైపర్ లోకల్ అండ్ ఈ-కామర్స్ స్టార్టప్స్ చాలా ఫెయిల్ అయ్యాయి బికాజ్ గ్లోబల్ జైంట్స్ ఎంట్రీ. సిఏసి, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఇంక్రీజ్, మార్జిన్స్ డిసపియర్. దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, రెగ్యులేటరీ రిస్క్ ఆల్వేస్ కన్సిడర్ చేయాలి, స్ట్రాంగ్ డిఫరెన్షియేషన్ బిల్డ్ చేయాలి, కాంపిటీషన్కి రెడీగా ఉండాలి. నెంబర్ 6, పివోట్ ఫెయిల్యూర్స్, టైమింగ్ రాంగ్. లెట్స్ టాక్ అబౌట్ పివోట్ అనేది నెసెసరీ, బట్ టైమింగ్ కరెక్ట్ ఉండాలి. సమ్ స్టార్టప్స్ ఫాలింగ్ మోడల్ని చాలా రోజులు డ్రాగ్ చేస్తారు, లేదా టూ మెనీ పివోట్స్ కన్ఫ్యూజన్. దీనికి ఎగ్జాంపుల్ జబోంగ్ స్ట్రాంగ్గానే స్టార్ట్ చేసింది, కానీ లీడర్షిప్ చేంజెస్, స్ట్రాటజీ కన్ఫ్యూజన్, లేట్ పివోట్స్, ఈవెన్చువల్లీ లో వాల్యుయేషన్లో అక్విజిషన్. వీటన్నిటి కారణాల వలన ఈరోజు ఆ కంపెనీ కనుమరుగైపోయింది. దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఈగోతో కాదు, ప్యానిక్తో కాదు, డేటా బేస్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. లెసన్స్ అండ్ క్లోజింగ్ ఫైనల్ టేక్వేస్. ఓకే, ఇప్పుడు మెయిన్ లెసన్స్ని సమ్మరైజ్ చేద్దాం. నెంబర్ 1, ప్రాబ్లమ్ని లవ్ చేయండి, ఐడియాని కాదు. నెంబర్ 2,
revenue greater than funding hype. Number 3, strong team beats solo genius. Number 4, execution is everything. Number 5, frugality is power. Number 6, adapt fast but smart గా. స్టార్టప్ ఫెయిల్యూర్ అంటే ఇన్కాంపిటెన్స్ కాదు, ఇట్ మీన్స్ యూ ట్రైడ్ సంథింగ్ మీనింగ్ఫుల్. ఇండియాలో సక్సెస్ఫుల్ ఫౌండర్స్ చాలా మంది ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. డిఫరెన్స్ ఏంటి అంటే దే లెర్న్డ్. సో ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ ఏ స్టార్టప్ టుడే, ఫెయిల్యూర్ని ఫియర్ చేయకండి, లెర్నింగ్ని మిస్ చేయకండి. బికాజ్ ఎవ్రీ ఫెయిల్యూర్ స్టార్టప్ క్రియేట్స్ ఏ స్మార్టర్ ఫౌండర్ అండ్ ఎవ్రీ స్మార్టర్ ఫౌండర్ మేక్స్ ఇండియాస్ స్టార్టప్ ఎకోసిస్టమ్ స్ట్రాంగర్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.